చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని కలువరిలో సిలువగా కలవరమాయె జగమంతా కలువరిలో సిలువగా కలవరమాయె జగమంతా పాపినైన నా కొరకు మరణమునే జయించితివి మరణమునే జయించితివి దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. యేసుక్రీస్తు ప్రభు ఆయన అంటున్నారు, నేను పాపుల కొరకే వచ్చాను కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. కాబట్టి ఎవరైతే నేను పాపిని ప్రభువా నన్ను క్షమించండి, నన్ను రక్షించండి అని ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి తగ్గించుకొని ప్రార్థన చేస్తారో వారందరినీ కూడా దేవుడు రక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. అదేమంటున్నారంటే దినమెల్లా నా చేతులు మీ కొరకు నేను సాక్షి ఉన్నాను. సిలువలో కూడా మనం చూసినప్పుడు ఎప్పుడు చూసినా సరే యేసుక్రీస్తు యొక్క చేతులు ఎలా ఉంటాయండి, రెండు చేతులు కూడా ఇలా చాచి ఉంటాయి. కాబట్టి దేవుడు దినమెల్లా నా చేతులు మీ కొరకు సాక్షి ఉన్నాను. మీరు ఎప్పుడు వచ్చినప్పటికీ నేను మిమ్మలను క్షమిస్తాను, మిమ్మలను రక్షిస్తాను. ఈ దినము మరి గుడ్ ఫ్రైడే, ఇంగ్లీష్ లో ఏమంటారండి చెప్పాలి, ఇంగ్లీష్ ఏమంటారు గుడ్ ఫ్రైడే, తెలుగులో మంచి శుక్రవారం. నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే యేసు ప్రభు కలువరి శిలువలో ఆయన ఎన్నో శ్రమలు పడ్డారు కదా, ఆయనను కొరడాలతో పెట్టారు, మేకులతో రెండు చేతులకి రెండు కాళ్ళకి మేకులు కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటము పెట్టారు, వాళ్ళంతా కూడా రక్తము వేడిపోతుంది, తల నుంచి కారిపోతా ఉన్నది. ఆయన బళ్ళంతో పొడిచారు, రక్తం అంతా కారిపోయింది. ఆ డొక్కలో పొడిచినప్పుడు రక్తం రాలేదు కానీ ఏమొచ్చిందట, నీరు వచ్చింది. చూడండి, మన కోసం యేసుక్రీస్తు ప్రభు ఆఖరి రక్తం కొట్టిన వరకు కూడా రాశాడు. అంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. అలాగే మనము కూడా దేవుడిని శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తాం. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనం కూడా ఏం చేయాలట, దేవుడిని అంతగా మనం ప్రేమించాలి. అందుకు చెప్పాం, దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడో నేను కూడా అంతగా ప్రేమిస్తున్నాను. ఆ రీతిగా మనం ఉన్నట్లయితే దేవుడు కూడా అదే చెప్పాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రభువుని మీరు ప్రేమించండి. దేవుడు ఏం చేయాలి, దేవుని మనం ప్రేమించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనం ఎంత ప్రేమించాలంటే మనము కూడా ప్రాణము పెట్టినంతగా దేవుడిని ప్రేమించినట్లయితే మనం సక్సెస్ అయిపోయినట్టే. మనం తప్పకుండా ఎదుగుతాం, పరలోక రాజ్యానికి వెళ్తాం. దేవుణ్ణి మనం 100% మనం ప్రేమించినట్లయితే తప్పకుండా మనం దేవుడి రాజ్యానికి వెళ్తాం. అలాగే దేవుడు చెప్పింది ఇంకో వాక్యము చాలా సార్లు మనం చెప్పుకున్నాం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేసి
మన తోటి వారిని ఒక్కరిని ద్వేషించినా సరే మనం వల్ల పరలోక రాజ్యానికి వెళ్ళలేం. అంటే దేవుని పోలికలో ఉన్న మానవుని మనం ప్రేమించినప్పుడు, ద్వేషించినట్లయితే కనపడని దేవుడిని నీవు ప్రేమించలేవు అని చెప్పేసి దేవుని వాక్యము రాయబడి ఉన్నది. కాబట్టి మరి రెండింటిని కూడా మనము పాల్గొనాలి. అయితే మంచి శుక్రవారం యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మరి ఆయన మరణించినప్పుడు, శ్రమలు పడినప్పుడు మనం మంచిదని ఎందుకు ఎంచుకుంటున్నాం? ఎవరైనా శ్రమ పడుతుంటే, బాధపడుతుంటే, ఎవరైనా చనిపోతే మంచిదంటామని మనం మంచిది అను. ఎందుకని అది శ్రమ కలిగిన దినము, అది మంచి రోజు కాదు అని చెప్పి చాలా మంది ఆ సమయంలో చనిపోయినప్పుడు విచారంగా ఉంటారు, బాధాకరంగా. అయితే యేసుక్రీస్తు యొక్క మరణము మాత్రము మంచి శుక్రవారం అన్నారు. ఎందుకంటే నేను ఆలోచన చేసుకుంటే లోకంలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజలు వాళ్ళందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా, యేసుక్రీస్తు యొక్క శ్రమ ద్వారా మానవులందరూ కూడా రక్షణ వచ్చింది. కాబట్టి అది ఒక రకంగా మనం చూస్తే ఆ విచారకరమైన రోజే, కానీ ప్రపంచానికి అది మంచి శుక్రవారం. చెప్పులు కూడా ప్రభుత్వం యేసుక్రీస్తు యొక్క రక్షణ, ఆయన పుట్టిక, ఆయన ఎందుకు పుట్టాడు? ఆయన ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవార్తమానం నేడు మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అసలు ఆయన ఎందుకు పుట్టాడంటే మనల్ని రక్షించడానికి. మత స్వార్థలు చెప్తారు ఎందుకు పుట్టారంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. మొదటి అధ్యాయం. కాబట్టి మనల్ని రక్షించడానికి ఆయన పుట్టాడు. మన పాపము నుంచి విడిపించడానికి ఆయన మన కోసం రక్తము కార్చి ఆయన ప్రాణాన్ని పెట్టారు. కాబట్టి మనము మరి ఈ యొక్క మంచి శుక్రవారాన్ని మనం జరుపుకుంటున్నాం. ఆయన చనిపోవడమే కాదు, కానీ ఆయన 3వ రోజు ఏం చేశారని మళ్ళా తిరిగి లేచారు. ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు కానీ ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. మరి ఒక తల్లి ఆమె కొత్తగా మరి నేను సాగులోకి వచ్చినప్పుడు ఆమె చెప్పారు, మా మీరు ప్రభుత్వం నమ్ముకోండి, వారు మనసు పొందండి, బాప్తిస్మము పొందండి, పాప క్షమాపణ పొందండి, వ్యాప్తంగా నడుచుకున్నట్లయితే నీ పరలోక రాజ్యము వెళ్తామమ్మా, లేకపోతే నరకానికి వెళ్ళిపోతామని చెప్తే ఆమె ఏమందంటే అదంతా ఎవరు చూసారయ్యా, మనిషి చనిపోతే మట్టిలో కలిసిపోతాయి, గాలిలో కలిసిపోతాయా, ఇంకేంటి మనకెందుకయ్యా? అవి ఎవడన్నాయి మట్టిలో కలిసిపోతే గాలిలో కలిసిపోతాయి. అంటే ఆమె నాలెడ్జి, ఆమె ఆలోచన అంతవరకే ఉన్నది, కానీ తర్వాత విధానం ఆత్మ రక్షించుకునే విధానంలోనే తెలియట్లేదు. చెప్పినా కానీ అర్థము చేసుకోండి, తెలియట్లేదు, చెప్పినా సరే అర్థము చేసుకోండి. మన మధ్య కూడా మరి కనపడితే యాక్సిడెంట్ అయిందంట, దానికి కథ వస్తే పలకరించాం, ఇంటికి వెళ్దామనుకున్నా కానీ సమయం రాలేదు. తర్వాత రోడ్డు మీద కనపడింది, వెళ్తా ఉంది, కానీ లక్షణాలు అనేది లేదు. సరే నడవలేదు కదా, మరి బండి మీద తెచ్చుకోవాలని చెప్పేసి అది ఎక్కడే ఇంటి దగ్గర చూస్తారంటే నేను నడిచేస్తాను, కానీ నేను ఎక్కడే ఈ బండి మీద నువ్వు. కాబట్టి అవగాహన లేక చాలా మంది కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కానీ ఇంకా ఏముందంటే అవగాహన లేదు. మట్టిలో కలిసిపోతే గాలిలో కలిసిపోతున్నట్టుగానే మానవులు జీవిస్తున్నారు. కానీ యేసు ప్రభు చెప్పినట్లుగా దేవుడిచ్చిన రక్షణ నేను పొందుకోవాలి అన్న ఆలోచన. యేసు ప్రభు యొక్క రాకడ ఆయన యొక్క మానవులైన వారిని రక్షించడానికి ఆయన ఇచ్చాడు. ఆయన మరణము కూడా, ఆయన పుట్టుక మనం రక్షించడానికి, ఆయన మరణము కూడా మనల్ని రక్షించడానికి
ఆయన తిరిగి లేవడం కూడా మనల్ని రక్షించాలి. మనం రక్షించబడి పరలోక రాజ్యం వెళ్ళడానికి దేవుడు ప్రణాళికలు ఈ 3 కూడా ఉన్నాయి. ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన యొక్క పునరుత్థానం. ఈ 3 కూడా మనకి అవసరం. అప్పుడే మనం రక్షించబడటానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే మనం జరుపుకుంటున్నాం, మంచిదే. అయితే ప్రాముఖ్యంగా మరి దేవుడు ఎన్నింటికి సిలువ వేయబడ్డారంటే బైబిల్లో చాలా రెఫరెన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చదువుకోవడానికి సమయం చాలదు కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు 9 గంటలకు సిలువ వేయబడ్డారు. ఎందుకంటే 9 గంటలకు సిలువ వేయబడ్డారు. 3 గంటల వరకు లూకాసు సువార్తలో రాయబడి ఉంది. లూకాసు సువార్తలో మరి 23వ అధ్యాయంలో చాలా వరకు సిలువ గురించి ఉన్నది. 44వ వచనం లూకాసు సువార్త. అప్పుడు రమానమి మధ్యాహ్నమైన అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. అయితే మరి మార్క్స్ వార్తలో మనం చూసినట్లయితే మార్క్స్ వార్తలో 15వ అధ్యాయము, మార్క్స్ వార్త 15వ అధ్యాయము 25వ వచనం మనకు ప్రాముఖ్యమైన పేజీ నెంబర్ 47, 25వ. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయన వచ్చారు. అంటే ఈ రిఫరెన్స్ మనకి ప్రాముఖ్యమైనది. అంటే ఎన్ని గంటలకు సిలువ వేశారంటే ఆయన్ను బైబిల్ ఆధారముగా, మనం ప్రతిదీ కూడా బైబిల్ ఆధారం చేసుకోవాలి. మనం ఏ పని చేసినా, ఏమి ఆలోచన చేసినా, ఏది నడుచుకున్నా, ఏది చేసినా సరే మనకి బైబిల్ ఆధారము, ప్రమాణము, ప్రాముఖ్యత. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని మరి 9 గంటలకు సిలువ వేయటం అనేది జరిగింది. ఎన్నింటి వరకు ఉన్నారంటే ఆయన 3 గంటల వరకు కూడా ఆయన సిలువలో ఆయన లేనాడు. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి చాలా ప్రాముఖ్యమైన విషయం, ఈ 9 గంటల్లో యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువలో 7 మాటలు మాట్లాడారు. ఎన్ని మాటలండి? 7 మాటలు మాట్లాడారు. ఆయన సిలువను మోస్తూ అక్కడ శ్రమలు పడుతూ ఉన్నప్పుడు, మోసుకెళ్తూ వెళ్తున్నప్పుడు ఆ 7 మాటలు ముందుగా ప్రజలను ఉద్దేశించి, ముఖ్యంగా స్త్రీలను ఉద్దేశించి ఒక మంచి మాటలు చెప్పారు. ఏంటంటే, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. లూకాసు 23వ అధ్యాయంలో 28వ వచనం చూస్తే చాలా మంది స్త్రీలు, మరి 27వ వచనం, గొప్ప జన సమూహము ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు, చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించరు. స్త్రీలు ఎక్కువ మందిగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగే పురుషులు కూడా ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు, స్త్రీలు ఎక్కువ మందిగా ఉన్నారు. కాబట్టి దేవుని కన్నీరు. కాబట్టి నీవు నేను మనము కూడా దేవుని పాదాలు పట్టుకుని మన కోసం ఏడాలి, మన కోసం ఏడాలి. కాబట్టి ప్రియమైన దేవుని, ఒకసారి ఏడితే సరిపోదు కానీ మరి మన యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, మన యొక్క పాపస్థితి మనకు అర్థమైపోయినప్పుడు మనం ఎంతో కన్నీరు కాల్చుకున్నాం సిలువ తీసి. కాబట్టి మరి నేను కూడా ఒక నియమం పెట్టుకున్నాను. ఏదో ఒక మర్మస్పందం అయిపోయింది, పశ్చాత్తాపమైన పాపాలను అయిపోయింది కాదు, కానీ నేను ఒక నియమం పెట్టుకుని ఒక నెలకి 3 సార్లు 4 సార్లు నేను కన్నీటితో దేవుని పాదాలు నా పాపముల శ్రీలాగా నేను కడగాలి, కడపాలి. మరి గత మాసంలో, మరి జనవరి మాసంలో కూడా మరి 3-4 సార్లు కన్నీరు కాల్చి ప్రార్థన చేసుకోండి, ఆయన పాదాలు పట్టుకోవడం ప్రభు సహాయం చేశారు. అలాగే ఫిబ్రవరి మాసంలో కూడా
మరి 4 సార్లు అన్నిటితో ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం చేస్తారు. మార్చి మాసంలో కూడా మరి సుమారు 4 సార్లు దేవుని భాగాలు పట్టుకుని కన్నీరు గార్చి పాపంలో ఒప్పుకున్నాం. అయినప్పటికీ ఇంకా 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 పరిశుద్ధత, ఇంకా పవిత్రత, ఇంకా పరిపూర్ణమైన హృదయంలోనికి కావాలి, పరలోకి వెళ్ళే భక్తి కావాలి అని కన్నీటితో ప్రార్థన చేసుకోవడానికి ప్రభు సహాయము చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు నా కోసము ఏడవకండి, మీకోసం ఏడవాలి. మొదటి ఎవరి కోసం ఏడవాలి? నా కోసం ఏడవాలి, మీరు మీకోసము ఏడవాలి. చాలా మీటింగ్లో చెప్పేసి ఒక యేసు ప్రభు చెప్పినట్లుగా ఆ మాటనే చెబుతూ మీకోసం నెలకు ఒక రోజు అయిన కన్నీటితోటి దేవుని భాగాలు పట్టుకొని ప్రార్థన చేయండి. అది మీ ఆత్మకు మంచిది, మీ ఆత్మకు మంచిది. అలాగే మీ పిల్లల కోసం కూడా కన్నీటితో ప్రార్థన చేయండి. ఉపవాసం ఉండి నెలకి ఎన్ని రోజులు? ఒక రోజు. నేను ఒక నియమం పెట్టుకున్నాను ఏంటంటే వారానికి ఒకసారైనా సరే నేను కన్నీటితో నేను ప్రార్థన చేసుకోవాలి. నా హృదయాన్ని కడుక్కోవాలి, నా హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. దేవునికి నేను సమీపముగా ఉండాలి. అపాపరాశిలాగా నేను కూడా నా పాపముల విషయంలో పశ్చాత్తపడాలా. అలాగే దావీదు పరుపు తీరినంతగా రాత్రి అంతా కూడా ఏం చేశాడు? ప్రతి రాత్రి కన్నీరు కాల్చుతున్నాను. నా పరుపు తీరినంతగా నేను ఏడుస్తూ ఉన్నాను. ఎందుకు ప్రతిరోజు ఏడవలసి వచ్చిందంటే ఇంకా తన యొక్క హృదయాన్ని ఏం చేస్తున్నాడు? పడుతూ ఉంటున్నాడు, శుద్ధి చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు శిలువలో 7 మాటలు మాట్లాడారు. మంచిదే. యోగులాగా మన కోసం, మన పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే దావీదులాగా మన ఆత్మరక్షణ కొరకు ఎంతమంది రాత్రులు కన్నీరు కాల్చుకున్నాం. ఎంతమంది మనం పాపాత్మశీలాగా దేవుని పాదాలు పట్టుకుని అయ్యో నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించండి, ఇంకా నన్ను కడగండి ప్రభువా, ఇంకా నాలో ఉన్న మలినమును తీసివేయండి. మనం స్నానం చేస్తాం, పుట్టినప్పుడు స్నానం చేస్తాం. పుట్టినప్పుడు స్నానం చేపిస్తారు అంటే నేను అసలు తీసుకెళ్ళి సరిపోతుందండి. పుట్టినప్పుడు స్నానం చేస్తే సరిపోతా? మరి చేయనవసరం లేదా? ప్రతిరోజు కూడా స్నానం, ప్రతిరోజు ఉదయం సాయంత్రం. కొంతమంది ఉదయం సాయంత్రం కూడా చేస్తాం. ఎందుకంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల స్నానము. ఎందుకంటే స్నానం చేయకపోతే మన శరీరము సంతోషం వస్తుంది. అలాగే మన ఆత్మ కూడా, మన యొక్క హృదయం కూడా మనం శుద్ధి చేసుకోవాలి. అందుకని దేవుడు వాక్యం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని సూచన. కాబట్టి మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. మంచిది పిల్లరా. మరి కొద్ది మాటలు మనం సిలువలో దేవుడు 7 మాటలు మాట్లాడారు. ఆ 7 మాటల్లో మొదటిది ఏంటంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేమి కనుక వీరిని మొదటి మాట ఏంటంటే. రెండవది నేడు నీవు నాతో కూడా పరమేశ్వరులో ఉండువు. రెండవది చెప్పండి అందరూ కూడా. నేడు నీవు నాతో కూడా పరమేశ్వరులో. మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. మూడవ మాట. నాలుగవదిగా మనం చూసినప్పుడు నా దేవా నాడెత్తివి. 4. ఐదవదిగా మనం చూసినప్పుడు నేను దప్పికొని. అందరూ చెప్తాం, మంచిది. 7 మాటలు మనం చెప్తే మంచిది. 5వ మాట ఏంటండి? నేను దప్పికొని ఉన్నాను. చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా చెప్తాం. 5వ మాట నేను దప్పికొని ఉన్నాను. 6వ మాట సమాప్తమైనది. 6వ మాట ఏంటండి? సమాప్తమైనది. 7వ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. కొద్దిగా సమయం లేదు కాబట్టి జస్ట్ మనం దాన్ని వివరించుకున్నాం. 7 మాటలు కూడా. మొదటి మాట క్షమించిన. తండ్రి మీరేమి చేస్తున్నారో మీరెరుగురు కనుక వీరిని. లూకా సువార్త 23:34 ఉన్నది. చాలు మనం చెప్పుకున్నాం. కాబట్టి దేవుడు ఏమంటారైనా తండ్రి మీరేమి చేస్తున్నారు మీరెరుగురు కనుక వీరిని. ఎవరన్నా అడిగారా? క్షమాపణ అడిగారా?